చెప్పండి ఆంటీ. అమ్మ రాజేష్ ఇంటికి ఎంతసేపులో వస్తాడు? ఈ బోగ్గడు మళ్ళీ నా పేరు వాడినట్టున్నాడు. హాయ్. ఏంటి అంకుల్ మీరు రాజేష్ ఇంటికి వచ్చారు? ఏమా నీకు ఈ అలవాట్లు ఉంటే ఉంది, ఈ మధ్యలో మా అబ్బాయిని ఎందుకు లాగుతావు? నేనేం చేశాను? మా అబ్బాయిని బెదిరించి మరీ సిగరెట్ తాగిస్తా ఉంటా కదా. అయినా నేను సిగరెట్ తాగను అంకుల్. ఆ లేకుండానే నీ లైటర్ మా అబ్బాయి జేబులోకి వచ్చేస్తుందా? ఓహో అలా చెప్పాడా? ఎవరు మీకు రాజేష్ తెలుసా? ఎస్, మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. మీ ఫ్రెండ్ ₹1,00,000 అప్పు చేశాడు, మీరు ఎప్పుడు కడతారో చెప్తే వచ్చి కలెక్ట్ చేసుకుంటాం. నేను ఎందుకు కడతాను? అమ్మ ఇంకా రాజేష్ ఎంతసేపులో వస్తాడు? ఓ హీ అగైన్ యూజ్డ్. ఏంటి? ఏం లేదు. అరే నీకేమాత్రం నా మీద కృతజ్ఞత ఉన్నా ఎప్పుడైనా ఎగ్జామ్లో మోస్ట్ యూస్డ్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అని క్వశ్చన్ వస్తే నా పేరు రాయరా? నాకు అర్థం కాలేదు సార్. అయినా బండి రానప్పుడు ఎందుకమ్మా డ్రైవ్ చేయడం? ఏ బండి? మా బండి. అంత పెద్ద యాక్సిడెంట్ చేసావు కదా. నేనా? నువ్వే చేసే ఉంటానులే. అరే నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయి. హలో. సిగ్గులేదా మావాడి ఫోన్ నుంచి వేరే అమ్మాయితో పులిహోర కలుపుతావు? ఓ మీ యు ఓన్లీ. గర్ల్ ఫ్రెండ్ ఉండగా వేరే అమ్మాయితో పులిహోర కలపడం ఏంట్రా? అంటే అదేదో ఫ్లోలో దానికి మళ్ళీ నా పేరు వాడడం. సబ్స్క్రైబ్ చెప్తే నీ పేరు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తా. ఏంట్రా పొద్దున్న చిన్ని మిస్డ్ కాల్స్? అరే రాజేష్ గారు సూసైడ్ చేసుకొని సూసైడ్ లెటర్ లో నీ పేరు రాశాడంట. వాళ్ళ మమ్మీ డాడీ కూడా మీ ఇంటికి వస్తున్నారు.